హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అలూస్ లెవెల్ఎక్స్. మార్కెట్లో ఈరోజు మన లెవెల్స్ ఎంత అద్భుతంగా పనిచేశాయో చూడండి. అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చి 1,37,985 బుక్ చేశాను నేను మన లెవెల్స్తో. ఎంత పర్ఫెక్ట్గా ఎంట్రీ వచ్చింది, టార్గెట్స్ ఎంత బాగా వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు అంతా అబ్జర్వ్ చేస్తాను. ఈ లెవెల్స్ నిన్న మీకు నైట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియోలో మీరు ఒకసారి చూసుంటే అర్థమవుతుంది. ఒకసారి ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియో చూడండి. తర్వాత మన లెవెల్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఈరోజు మన మార్కెట్లో ఏం జరిగిందనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. చార్ట్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మన లెవెల్స్ ఎలా వచ్చినాయి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగిందనేది మీకు ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు చూడండి, డేట్ 8 కదా, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మనకి ఏం జరిగింది, మనకి నేను ఇచ్చిన లెవెల్స్ ఏంటి చూడండి ఒకసారి ఎంత క్లియర్గా ఉన్నాయో మీకు. 24,405 ఇది ఒక లెవెల్ ఇచ్చాను. 24,302 ఇది ఒక లెవెల్ ఇచ్చాను. మీకు రెండిట్లో మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళాలంటే దీని పైన ఉంటేనే సిఈకి వెళ్ళాలి. ఓకే, దీని కింద ఉంటే మనం పిఈకి వెళ్ళాలి. మీకు అర్థమైంది కదా నేను ఇచ్చిన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీకు ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా మన లైన్ దగ్గర నుంచి రీట్రేస్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చేసింది. మార్కెట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఈరోజు డే వచ్చి హై ఎంత చూడండి, 24,300. మన పుట్ లెవెల్ వచ్చి చూడండి 24,302. దీని కింద మన మార్కెట్ పుట్ తీసుకోవాలనుకున్నాం. ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇలాగే మనం ట్రేడ్కి ప్లాన్ చేసుకోవాలి. కింద ఉంటే పుట్టికి ప్లాన్ చేసుకోవాలి, పైన ఉంటే కాల్కి ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అని నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చూసి ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే మనకి దానిలో కామెంట్ చేయండి, ఎంతమందికి అనేది తెలుస్తుంది. ఆ వీడియో కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. తర్వాత మన అలూస్ లెవెల్ఎక్స్ లెవెల్స్లో కూడా ట్రేడ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా చెప్పాను. ఓకే, చూడండి, సింపుల్గా చెప్పాను మీకు. నైట్ ఈ బాక్స్లన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. నైట్ మనకి కాల్కి వెళ్ళాలంటే ప్రీవియస్ డే హై పైన ఉన్నప్పుడు మీరు సిఈకి వెళ్ళండి, లేకపోతే దీని కింద ఉంటే మన పుట్టుకి వెళ్ళండి అని చెప్పాను. మనకి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి 24,302 ఉంది, ప్రీవియస్ డే లో కింద ఉంది. అంటే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం పుట్టికే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనం చెప్పిన లెవెల్ కూడా చూడండి. మార్నింగ్ ఒకవేళ మన లెవెల్లో కాల్ వచ్చినా సరే దానికి ఒక టార్గెట్ కూడా హిట్ అయింది. కానీ మనం అనుకున్నది పీఈకే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం పీఈ సైడే వెయిట్ చేయాలి. దీని ప్రకారం తీసుకుంటే చూడండి, నేను ట్రేడ్ ఎలా తీసుకున్నాను. మన లెవెల్స్లో కాల్ వచ్చినా సరే నేను ట్రేడ్ తీసుకోలేదు. మనకి ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి పుట్ లెవెల్ కింద. ఫస్ట్ లెవెల్ సెల్ కింద, ప్రీవియస్ డే లో కింద ఉంది, మనం అనుకున్న 24,302 కింద ఉంది. మార్కెట్ దీని నుంచి కిందకు వస్తుంది అనేది నాకు క్లియర్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే, దీని ప్రకారం నేను ట్రేడ్ చూస్తే నాకు ఫస్ట్ లెవెల్లో 24,400 పుట్టు తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను దాని లెవెల్ చూడండి. ఫస్ట్ బై లెవెల్ 22,223. ఓకే, నాకు ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడినప్పుడు నాకు ఇక్కడ అదే లెవెల్లో ఉంది. ఇక్కడ నేను పిఈ బై చేశాను 24,400 పిఈ. దీన్ని బై చేశాను. బై చేసినప్పుడు ఫస్ట్ టార్గెట్ 261, సెకండ్ టార్గెట్ 299, థర్డ్ టార్గెట్ 338, ఫోర్త్ టార్గెట్
376. అలాగే 5th, 6th, 7th, 8th, 9th అలా టార్గెట్స్ అన్నీ ఈరోజు మనకి కంప్లీట్ అయిపోయినాయి. చూడండి దీనికి వచ్చేసరికి ఈరోజు డే 624 హై. నేను ఎక్కడ బుక్ చేశాను అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నా ఎంట్రీ ఈరోజు నేను తీసుకున్న పొజిషన్ 24,400 పుట్, 975 క్వాంటిటీ, 227లో బయింగ్, 369లో ఎగ్జిట్. ఇప్పుడు లైవ్లో 562లో ఉంది అది. ఓవరాల్ ప్రాఫిట్ 1,37,985. ఈరోజు ఈ రకంగా నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకా మంచి ప్రాఫిట్ తీయాలి, కొంచెం వర్క్ ఉండి నేను ప్రాఫిట్ ఇక్కడనే బుక్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు ప్రాఫిట్ దగ్గర దగ్గర ఒక 4 lakhs దాకా రావాలి. సపోజ్ చూడండి, మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే నేను కంప్లీట్గా వెయిట్ చేస్తాను ఇప్పుడు కూడా ప్రాఫిట్స్కి బాగా, ఎందుకంటే నేను అనుకున్న ట్రెండ్లో ఉంది కాబట్టి. ఈరోజు ఈ ఆప్షన్ వచ్చి 624కి వెళ్ళింది హై. ఓకే, 624 మైనస్ నేను 227లో ఎంటర్ అయ్యాను. నేను హైలోనే ఎగ్జిట్ అవుతాను ఇప్పుడు కూడా. 624 మైనస్ 227, 397 పాయింట్స్ వచ్చింది, ఇంచుమించుగా 400 పాయింట్స్ ఇంటూ 975, 3,87,000 ప్రాఫిట్ వచ్చి ఉండేది నేను వెయిట్ చేస్తే. నేను కంపల్సరీగా ఇలాగే ప్రాఫిట్స్ తీసుకుంటాను ఇప్పుడు కూడా. ఈరోజు కొంచెం నాకు వర్క్ ఉండి నేను 1,37,985నే ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగాను. ఓకే, ఈరోజు అందరూ కూడా ఇలా ఎవరైనా మంచిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటే కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా మనం ఇలాగే మంచి మంచి ప్రాఫిట్స్ తీయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని, మిగిలిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మంచి మంచివి చేసుకొని మంచి మంచి నాలెడ్జ్ తీసుకుందాం, అందరం కూడా గ్రో అవుదాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.